ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎంతో చక్కగా మనం వినాయక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం కదా వినాయక చవితి రోజున. అంటే చాలా మందికి వ్రతం ఆచరించడంలో ఎన్నో సందేహాలు ఉంటాయి. అవి చిన్న చిన్నవి, అంటే తరతరాలుగా వస్తున్న దాన్ని బట్టి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ విధంగా చేయాలనేది సందిగ్ధత ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక వీడియోనో లేకపోతే ఎవరినో అడగడమో చేస్తూ ఉంటాం. ఇది ఆలోచించి నాకు అనిపించింది, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఆచమనం గురించి కావచ్చు, వ్రతం ఏ విధంగా చేసుకోవాలని కానీ, సంకల్పం చెప్పుకునే విధానం, ఎటువంటి అష్టోత్తరాన్ని స్వామికి చదవాలని కానీ, ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి, ఇలా ఎన్నో సందేహాలు ఎప్పటికీ ఉంటాయి కదా. అవన్నీ నివృత్తి చేయడంలో భాగంగా కొన్ని వీడియోస్ ప్రత్యేకంగా మీకోసం అంటూ అందిస్తే బాగుంటుంది అనిపించింది. ఆ బొజ్జగనపయ్యలు ఆలస్యం చేయకుండా ఏర్పాట్లన్నీ చకచకా చేసుకున్నాము. మీకు ఇవాల్టి వీడియోలో నేను వివరించబోయేది ప్రత్యేకంగా ఆచమనం అసలు ఏ విధంగా చేసుకోవాలి, అలాగే సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి వినాయక వ్రతంలో ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురువు గారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ముందుగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు. వ్రతం ఆచరించేటప్పుడన్నీ ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి చేయవలసి ఉంటుంది. అంటే ఇందులో చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి. ఇది తెలిసిన విధంగా చేసేస్తూ ఉంటారు, కానీ శాస్త్రోక్తంగా చేస్తేనే ఏదైనా మంచిది అనేటువంటి భావన ఉంటుంది. అందులో భాగంగా అసలు ఆచమనం అనేది ఎందుకు చేస్తారు, ఏ విధంగా చేయాలి, అలాగే సంకల్పం చెప్పుకోవాలి అని చెబుతూ ఉంటారు. సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో కూడా వివరిస్తారా? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా చాలా మందికి అనేక సందేహాలు, అంటే సందేహం అని చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఒక విధంగా తెలియకపోవడం, పూజా విధానానికి సంబంధించినటువంటి ఆ పూజా ద్రవ్యాలు, వినాయకుని ప్రతిమ, ఇలా ఏ దేవుని పూజ చేసుకున్నట్లయితే ఆ దేవునికి సంబంధించినటువంటి విధి విధానంగా శాస్త్ర ప్రకారంగా ఏ సామాన్లు తెచ్చుకోవాలి అన్నీ చక్కగా భక్తిగా తెచ్చుకుంటారు. కానీ ప్రారంభించేటప్పుడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి యొక్క భావము వచ్చేసరికి వాళ్ళు కాస్త తడబడుతుంటారు, సరిగ్గా విధానంగా శాస్త్రీయంగా చేసుకోలేకపోతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే సుమన్ టీవీ తరపున మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, సంప్రదించడం జరిగింది. తదనుగుణంగా కొన్ని నియమమైనటువంటి విషయాల్ని మనం ఇందులో చర్చించుకుందామమ్మా. అయితే ఇందులో భాగంగా ఆచమనము, అంటే ఏ పూజలోనైనా మొదలు ఆచమనము, తర్వాత సంకల్పము ప్రధానం. ఇంటికి బేస్మెంట్ ఎలాగో ఆ విధంగా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చక్కగా చూసుకోండి. అవసరమైతే లైక్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటనంటే, ఏ మనం కార్యక్రమం చేయాలన్నా గణపతి పూజ ప్రధానంగా తప్పనిసరి. అయితే ఈ గణపతి పూజలో భాగంగానే ఆచమనం, సంకల్పం ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు ఆచమనం ఎందుకు చేస్తాము అనంటే, ఈ యొక్క ఆచమనం అనేటువంటిది శరీర శుద్ధ్యర్థం కోసం మనం చేస్తుంటాం. అంటే ఇక్కడ కేశవనామాలు చెబుతారనమాట. ఇందులో ఈ కేశవనామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అంగాన్ని స్పృశిస్తుంటారు. సో తద్వారా ఏమవుతుంది, దేహము పవిత్రమవుతుంది. మనం ఏ పని చేయాలన్నా కానీ మనం దేహము రక్తమాంసాదులతో కూడుకున్నది కదమ్మా. ఆ దేవతా మంత్రములతో గనక ఒక్కొక్క నామాన్ని చదువుతూ మన దేహాన్ని స్పృశించుకున్నట్లయితే, లేదా అది చేయకపోయినా కనీసం ఈ నామాలని చదివినట్లయితే
మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నామ పారాయణం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి మనము ఆ దేవుడి ముందు మనస్సు లగ్నం కావడానికి మనకి ఈ యొక్క ఆచమనం తోడ్పడుతుంది. శరీరంలో మంత్రోదకంతో తీసుకున్నటువంటి తీర్థం ఏదైతే ఉంటుందో అది శరీరం అంతా కూడా వ్యాపింపచేసి సర్వవ్యాపతుడైనటువంటి ఆ విష్ణువు మన శరీరంలో ఉన్నట్టుగా భావన చేస్తూ ఆ పూజలోకి పవిత్రమైనటువంటి దేహముతో శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ యొక్క దేవదేవుడి మీద మనస్సుని లగ్నం చేసుకుంటాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వినాయక వ్రతకల్పం అని మనకు దొరుకుతుంది, ఎక్కడైనా కానీ దొరుకుతుంది. అది దగ్గర పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు ఆ వినాయక వ్రతకల్పంలో పూజలో భాగంగా ఆ పూజా సామాగ్రి అంతా దగ్గర పెట్టుకున్న తర్వాత మొట్టమొదలు మీరు చేయవలసినటువంటిది ఆ పూజా మందిరంలో దీపారాధన, ఆవునేతితో కూడినటువంటి దీపారాధన చెయ్యాలి. తర్వాత ఏం చేయాలంటే గంట మోగించాలి. గంట మోగించడంలో ఏంటంటే ఈ యొక్క ప్రదేశాన్ని అంటిపెట్టుకొని మనకు కంటికి కనబడకుండా ఉన్నటువంటి పిశాచ గ్రహములు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ఘంటానాదము చేస్తామో ఆ ఘంటానాద శబ్దానికి ఆ పిశాచములన్నీ కూడాను దూరంగా వెళ్ళిపోతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం. తర్వాత ఇక మనము మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఎవరు తాకనటువంటిది శరీరం అంటే బావిలో ఉన్నటువంటి నీరును కానీ లేదా మోటార్ నుంచి వచ్చినటువంటి శుద్ధమైనటువంటి జలాన్ని కానీ తీసుకొని అప్పుడు మనము ఈ యొక్క శ్లోకముని చదువుకుంటూ శిరస్సును చల్లుకోవాలి. ఏమని? ఓం, ఆ కుడి చేతిలో నీళ్ళు స్పూన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎడమ చేతికి తీసుకొని ఆ స్పూన్లో నీళ్లు కుడి చేతిలో పోసుకొని శిరస్సు మీద చల్లుకోవాలమ్మా. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. ఈ విధంగా మీ శిరస్సును చల్లుకోండి. మనస్సులో పుండరీకాక్ష 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 అని 3 సార్లు చల్లుకుంటే శరీరముతో చేసినటువంటి అనగా పొద్దున లేచిన దగ్గర నుంచి చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉంటాయో సాధారణమైనటువంటి అవి శరీరంకి అంటకుండా మన యొక్క శరీరము పవిత్రమవుతుంది. ఆ విధంగా మనము ఈ యొక్క మన శ్లోకం చదువుకోలేకపోయినా నిర్మలమైనటువంటి భక్తితో నీళ్లు తీసుకొని ఈ శిరస్సు మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అని 3 సార్లు అనుకుంటూ చల్లుకున్నా సరిపోతుంది. ఇక గణపతిని ప్రార్థన చేసుకోవాలి. మీకు నచ్చినటువంటివి మీకు వచ్చినటువంటి గణపతి శ్లోకాన్ని మనసులో ధ్యానం చేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి. తరువాత ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సినటువంటిది సంకల్పం, భూతోచ్చాటనం. ఇక్కడ ప్రధానంగా ఆచమనం. కాబట్టి ఈ యొక్క ఆచమనంలో చేయవలసినటువంటిది మీరు పంచపాత్ర దగ్గర పెట్టుకోవాలి. కనీసము గ్లాసు ఉద్ధరిణి పళ్ళెము ఒకటి, తర్వాత కలశం ఒకటి. చాలామంది చేసే తప్పు ఏంటంటే గ్లాసు ఉద్ధరణితోనే ఆచమనం చేస్తారు, అదే గ్లాసు ఉద్ధరిని మళ్ళీ కలశ పూజ చేస్తారు. ఎందుకనంటే ఒకసారి ఆచమనం చేశామంటే ఆ గ్లాసు ఉద్ధరిణిలో ఆచమనం చేస్తే ఆ గ్లాసులో ఉన్నటువంటి నీరు మనకు మళ్ళీ మిగతా దేవతా పూజలకి పనికిరాదు, మనం ఆచమనం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకనే విడిగా కలశంలో నీళ్లు పెట్టుకొని ఉంచుకోమన్నారు. ఎందుకంటే కలశ పూజ చేసినప్పుడు ఆ కలశంలో ఉన్నటువంటి నీటితోనే దేవతా ఉపచారములన్నీ కూడాను చేయాలి. కాబట్టి గ్లాసు ఉద్ధరిని తీసుకొని ఆ యొక్క గ్లాసులో ఉన్నటువంటి నీటిని మీరు సేవనం చేయండి. అనగా ఇక్కడ చేయాల్సినటువంటిది, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వ్యక్తులు అనగా మగవారు ఆచమనం చేసేటప్పుడు స్వాహా నామములు 3 సార్లు చెప్పుకోవాలి. ఇక స్త్రీలు కానీ యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ యొక్క నామములు ఓం, యజ్ఞోపవీత ధారణ ఉన్న మగవాళ్ళైతే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. స్పీడ్గా ఉండకూడదు. ఆ యొక్క నామం తీసుకొని ఒకసారి మనం నీటిని తీసుకున్న తర్వాత అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత రెండో నామం చదువుకోవాలి. అలా స్లోగా చేసుకోవాలి. స్త్రీలు అయితే యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు స్త్రీలు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ చెప్పుకోవాలి. ఆ తర్వాత తదనంతరం కేశవనామాలు చెప్పుకోవాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అనేటువంటి యొక్క నామాల్ని మనం చేసుకోవాలి. తర్వాత భూతోచ్చాటనం చేయాలి. భూతోచ్చాటనం చేసేటప్పుడు మనము చెప్పవలసినటువంటి శ్లోకం ఏంటంటే, మనము అక్షితలు తీసుకుంటామా, మీరు
అక్షితలు తీసుకొని ఈ యొక్క ముక్కు దగ్గర వాసన చూసినట్టుగా ఉండి ఈ యొక్క భూతోచ్చాటనంలో ఓం ఉత్తిష్టంతు భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేద్ అంటూ ఆ యొక్క వాసన అక్షితల వాసన చూసి ఎడమ వైపున వేసుకోవాలి. పురుషుడు చేస్తున్నట్టయితే పక్కన భార్య ఉంటుంది కాబట్టి భార్యకి మొత్తం కూడా ఎడమ వైపున ఆ యొక్క అక్షితలు వేయాలి. అంటే ఈ భూతోచ్చాటనం అంటే ఈ యొక్క ప్రదేశాన్ని ఆవహించుకొని కొన్ని పిశాచ గణములు అనేటువంటి ఉంటాయి. ఈ భూతోచ్చాటన ఎప్పుడైతే మనం ఈ యొక్క శ్లోకంతో చేసి అక్షితలు వెనక్కి వేస్తామో మనకు వెనక నుంచి అయినా కానీ ముందర నుంచి అయినా కానీ కీడు తలపెట్టేటువంటి అనగా విఘ్నములు కలగజేసేటువంటి స్థితిలో ఏ యొక్క పిశాచ గణములు కూడా మన దగ్గరికి ఉండవని మనకు శాస్త్రం. ఇక తరువాత ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ యొక్క ప్రాణాయామ మంత్రం ఉంటుంది, చూసుకోవచ్చు. ఓం భూ ఇలా మనకు మొదలుగా ఎడమ వైపు నుంచి గాలి పీల్చుకొని కుడి నాసికాన్ని మూసుకొని ఈ విధంగా మనకు ఎంత శక్తి మేర వస్తే అంత శక్తి మేర మనము ఆ యొక్క గాలిని పీల్చుకొని అక్కడ కుంభింప చేయాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఈ శ్లోకం ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం అనుకుంటూ ఆ యొక్క మనం ఎడమ నాసిక నుంచి పీల్చుకున్నాం కదా, అప్పుడు కుడి నాసిక నుంచి మెల్లగా వదలాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎడమ నాసికను మూసివేసి కుడి నాసికతో మళ్ళీ గాలి పీల్చి మళ్ళీ ఇదే విధంగా చేసి మళ్ళీ ఈ యొక్క ఎడమ నాసికతో గాలిని వదలాలి. ఈ విధంగా చేసినట్లయితే శరీరములో దేవతాశక్తి ప్రవేశం చేసి మనస్సు నిర్మలమైపోయి స్వస్థత చేకూరుతుంది. దైవం మీద లగ్నం చేయడానికి మనస్సు శరీరము ఏకమై దైవం మీద లగ్నం చేయడానికి మనకు ఆధారభూతమవుతుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోదగినటువంటిది సంకల్పమమ్మ. ఈ సంకల్పమే ప్రధానం. ఇంటికి బేస్మెంట్ ఎలాగో సంకల్పం అటువంటిది. ఈ సంకల్పంలోనే మనము సంబోధింపజేసే మన సంకల్పం ఏదైతే ఉంటుందో మన జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండాలి, మన కోరిక ఏంటో తెలియచేసేటువంటి ఈ యొక్క మెసెంజర్ లాంటిది ఈ యొక్క సంకల్పం అనేటువంటిది. భగవంతునికి తెలియచేసే మెసెంజర్ లాంటిదే ఈ యొక్క సంకల్పం అంటే మన కోరికను. అప్పుడు కోరికను చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించినటువంటివన్నీ కూడాను ఆ సంకల్పంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఓం మమ అనుకోవాలి అందరూ కూడా. మమ ఉపాత్త ఈ యొక్క పుస్తకంలో చక్కగా వినాయక వ్రతకల్పంలో చక్కగా ఉంటుందండి. ఏ పూజ చేసినా మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ యొక్క సంకల్పం మీరు దగ్గర పెట్టుకొని ఓం మమ ఉపాత్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇప్పుడు హైదరాబాదు వాయువ్య ప్రదేశంలో ఉంది శ్రీశైలం కాబట్టి మనకు జ్యోతిర్లింగం శ్రీశైలం కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఎప్పుడు ఏ విధంగా ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ప్రదేశము శ్రీశైలానికి ఏ దిక్కులో ఉందో ఆ దిక్కులో చెప్పుకోవాలి. గుంటూరు విజయవాడ వాళ్ళైతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. మనకు మధ్యలో ఇక్కడ ఈ ప్రాంతంలో మీ దగ్గర చుట్టుపక్కల ఏ నది ప్రవహిస్తుందో ఆ నది పేర్లను చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్కి కృష్ణా గోదావరి ప్రవహిస్తుంది ఇరుపక్కల. కాబట్టి కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే యజమానస్య స్వగృహే. మీ ఇంట్లో మీరు స్వంత గృహం అయితే మమ స్వగృహే అని చెప్పుకోవాలి. అద్దె ఇల్లు అయితే మమ ఆవాస గృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరః. ఈ రోజున మందవాసరము కాబట్టి అనగా శనివారం కాబట్టి స్థిరవాసరే లేదా మందవాసరే. స్థిరవాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ అని చెప్పుకొని తర్వాత ఈ మమ తర్వాత మీ గోత్రం చెప్పుకోవాలి. మీ గోత్రం చెప్పుకొని తర్వాత భర్త అయితే తన పేరు చెప్పుకొని తన భార్య పేరు కూడా చెప్పుకోవాలి. తదనంతరం పిల్లల పేర్లు చెప్పుకోవాలి. ఆడవాళ్ళు గనక చేసేటట్టయితే ఆడవాళ్ళు మమ అని చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మమ భర్తృహు మన అంటే పతి అని చెప్పి పతి పేరు చెప్పుకొని తదనంతరం పిల్లల పేరు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అప్పుడు
అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి. షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ముందుగా ఏ విధంగా చేసుకోవాలనేటువంటి యొక్క సందేహం కూడా ఉంటుందమ్మా. ముందుగా గణపతి పూజలో భాగంగా ఈ యొక్క వినాయక చవితి రోజున ఖచ్చితముగా గణపతిని అనగా పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత షోడశోపచార విధానంగా లఘుపూర్వకముగా పూజ చేసిన తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు గణపతికి ఉత్తిష్ట చెప్పి అప్పుడు మనం ప్రధానంగా విగ్రహం పెట్టుకుంటాం కదా ఇంట్లో కానీ మంటపాల్లో కానీ, అప్పుడు మళ్ళీ సంకల్పం చెప్పుకొని ఆ యొక్క వినాయకుడికి ఇంట్లో ఉన్నటువంటి వినాయకుడికైనా లేదా ఆ యొక్క మంటపాల్లో ఉన్నటువంటి వినాయకుడికైనా మళ్ళీ షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. ఇది పూజా విధానం. ఖచ్చితంగా మొదలు హరిద్రా గణపతిని పసుపుతో చేసినటువంటి గణపతిని విధిగా పూజ చేసి తదనంతరం మనం తెచ్చుకున్నటువంటి వినాయకుడికి ప్రతిమకి అనగా మట్టి ప్రతిమకి లేదా మంటపాల్లో ఉన్నటువంటి ప్రతిమకి మళ్ళీ వినాయక పూజ షోడశోపచార విధానంగా సశాస్త్రీయంగా చేసుకోవాలి. ఈ విధంగా ఆచమనం, అదే విధంగా సంకల్పం చెప్పుకోవాలండి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. చాలా మందికి ఇవే సందేహాలు ఉంటాయి. ముందుగా మీరు అన్నారు బేస్మెంట్ ఇవి ప్రధానంగా తెలిస్తే తర్వాత చేసే పూజ అనేది ఖచ్చితంగా ఒకదాని వెంట ఒకటే సులభంగా అలా జరిగిపోతుంది. ఆ స్వామి జరిపించుకుంటాడని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, ఆచమనం ఎలా చేయాలి, అలాగే సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో ఈ వినాయక చవితి పూజలో తెలుసుకున్నారు కదా. అలాగే మరిన్ని వీడియోలు కూడా ఉన్నాయండి, అవి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. అవి కూడా తప్పకుండా చూడండి. ఏమిటంటే అష్టోత్తరం ఏ విధంగా చేయాలి కావచ్చు, దాంతోపాటుగా మనకి చాలా సందేహాలు ఉంటాయి, అవి నివృత్తి చేసే విధంగా కూడా ఎన్నో సందేహాలు మనందరికీ కలిగేటువంటివి అయ్యగారు ముందుంచాను. వారు కూడా వివరించి చెప్పారు. అవి కూడా ఒక వీడియోలో మీకు అందించబోతున్నాము. ప్రత్యేకించి అన్ని వీడియోలు తెలుసుకుంటే గనక మీరు చాలా సులువుగా శాస్త్రోక్తంగా ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునే విధంగా మీరు పూజలు ఆచరించవచ్చు. తప్పకుండా అన్ని వీడియోలు వీక్షిస్తారని కోరుకుంటూ జై గణేశ. నమస్కారం.